చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 38 శ్లోకం 12. యస్యాఖిలామీవ హభీసుమచ్చలై వాచో విమిశ్రా గుణకర్మ జన్మభిః ప్రాణాతి శుంభంతి పునంతి వై జగత్ యాస్తద్విరక్తా శవశోభనామతః. భగవానుని గుణములు కర్మలు అవతరణముచే సమస్త పాపములు నశించి సమస్త శుభము నెలకొనగలదు. ఈ మూడింటిని వర్ణించు వాక్కులు ఈ జగత్తునకు జీవనమొసగి శోభాయమానమునర్చి పవిత్రము కావించు. ఇంకొక ప్రక్క భగవత్ మహిమలను వర్ణించనట్టి వాక్కులు కేవలము శవాలంకరణము వంటివి. హరే కృష్ణ. ప్రత్యేకించి ఈ యొక్క శ్లోకం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు వివరిస్తూ ఉందన్నమాట. భగవంతుని యొక్క గుణములు, ఆయన యొక్క కర్మలు, అవతరణ, వీటి గురించే మనం మాట్లాడాలి. వీటి గురించి మనం మాట్లాడినప్పుడు ఈ సృష్టికంతా కూడా ఆ వాక్కులు జీవాన్ని ఇస్తాయంట. దానికి భిన్నంగా ఏదన్నా మాట్లాడితే అది శవాలంకరణ అని చెప్తుంది. ప్రభుపాదులు వారు చెప్తారు, కప్ప బెక 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 అంటుంది. అంటే పాముకి అడ్రస్ ఇచ్చినట్టంట, నేను ఇక్కడ ఉన్నాను వచ్చి మింగేమని. మనం కూడా అన్యమైన విషయాలు మాట్లాడుకుంటే, నో డివోటీస్ కూడా మనం ఎగ్జంప్షన్ ఏం కాదు. అసలు ఒక ఇద్దరు భక్తులు కలిస్తే కృష్ణుడి గురించి మాట్లాడే వాళ్ళు ఎంత ఎక్కువ మంది మనకు కనిపిస్తారు చెప్పండి. కలవంగానే ఏం ప్రభు విశేషాలు, ఎట్టా ఉంది, ఆయన ఎట్టున్నాడు, ఇదేంటి అదేంటి, ఇవే వ్యవహారాలు. అట్లా కాకుండా ప్రభు జపం చేసేటప్పుడు మీ భావన ఏంటి, లేకపోతే భగవంతుడి యొక్క లీల ఏదన్నా చర్చించుకోవడం, భగవంతుని యొక్క గుణగణాలని చర్చించుకోవడం, ఇది చాలా అరుదు. కారణం ఏంటి అంటే, మనం ఎన్నో జన్మలుగా ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండి అలవాటు పడిపోయాం. జీవుడు ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ప్రభుపాద్ నామం ధ్యానం పెట్టి చేయమంటున్నారు, కానీ కుదరట్లేదు, మనసు అట్టా ఇట్టా అట్టా ఇట్టా అట్టా ఇట్టా పోతా ఉంది. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూ ఉంది, ఆపంగానే టక్కన ఆగిపోదు, అది కొంతసేపు ఆ స్పీడు తిరుగుతుంది. అట్లాగే ఎన్నో జన్మలుగా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తితో జీవితాలను గడిపాం మనం, ఎన్నో జన్మలుగా. అదంత సామాన్యంగా ఆగదు. అయితే మనం సమర్థించుకునేదానికి లేదు. ప్రభు భలే ఉదాహరణ ఇచ్చారు. ప్రభు ఆ ఫోర్స్ ఇంకా తిరుగుతూ ఉంది, ఫ్యాను. ఎంతకాలం అయ్యా, జీవితం అంతా తిరుగుతానే ఉంటే నువ్వు ఇక్కడ తిరుగుతానే ఉంటావు భౌతిక జగత్తులో. ఆ ఫ్యాన్ ఏదో ఒక రకంగా ఒక టైంకి ఆగిపోయింది కదా, ఈ మనసు కూడా ఆగాల. ఆగకపోతే ఇక్కడ పునరపి మరణం పునరపి జననం, ఇది ఆగదు, ఇది ఆగదన్నమాట. సో అందుకని సవైమన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. మనసు ఎప్పుడు కూడా కృష్ణ పాదార విందయో, ఆ కృష్ణుని యొక్క పాదార విందముల మీద ధ్యానంలో నిమగ్నం అవ్వాలి మనసు ఎప్పుడు కూడా. అది ప్రాక్టీస్ చేయడమే భక్తి యోగం. ప్రాక్టీస్ చేయడమే భక్తి యోగం. మనం అందుకే ఈ మార్గంలోకి వచ్చాం. ఆ మనసు ఎప్పుడు కూడా
మగ్నమై ఉండాల, నిమగ్నమై ఉండాల. దాన్ని ప్రాక్టీస్ చేయడం. అందుకనే ప్రభుపాదులు వారు చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మనకు మన యొక్క సమయాన్ని ఎట్లా ఆయన డిజైన్ చేశారు అంటే మంగళారతి, జపము, భాగవత ప్రవచనము, తర్వాత ఏదో ఒక సేవ, మళ్ళా సాయంత్రం సంధ్య ఆరతి, మధ్యాహ్నం భోగ ఆరతి, అంటే కంప్లీట్గా ఏదో ఒక రకంగా ఆ కృష్ణునితో సంబంధం ఉండేటట్టుగానే ఏర్పాటు చేశారు. ఇంకొకటి ఏంటి అంటే భక్తి యోగానికి ధ్యాన యోగానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, జీవుడు సంపూర్ణ చైతన్యం కలిగిన వాడు. మీరు ధ్యానంలో కూర్చొని ఏం చేయకుండా కూర్చోండి. కొంతమంది ధ్యానం చేసే వాళ్ళని అడిగాను నేను, మీరు ధ్యానం చేసేటప్పుడు మనస్సు పరిస్థితి ఏంటి అన్నాను. వాళ్ళు చెప్పారు, థాట్ ఉండకూడదు అని కూర్చుంటారంట. అది కూడా ఒక థాటే కదా. వాళ్ళు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏం ఆలోచన ఉండకూడదు అంట, దాని మీద ఆలోచిస్తూ ఉంటారంట. అదే ఆలోచనే కదా. కానీ భక్తి యోగంలో ఉన్నటువంటి సౌందర్యం, బ్యూటీ ఏంటి అంటే, మనము మనసు ఉంది. మనసు అంటే ఆలోచనలు కల్పించకపోతే అసలు దాని మనసు అనరు. సో దాన్ని ఎప్పుడు కూడా ఆ కృష్ణుని మీద లగ్నం చేయడం. ఎందుకు భాగవతం ఉంది, ఎందుకు రామాయణం ఉంది, ఎందుకు మహాభారతం ఉంది, ఇవన్నీ ఎందుకున్నాయంటే, ఆ భగవంతుడు లీలల్ని మనం శ్రవణం చేసి పఠనం చేసి వాటిని మనసులో మననం చేయడానికి, మనము ఎంత భగవత్ సంబంధంగా మన చైతన్యాన్ని ఉంచుకుంటామో అంత ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధిస్తాము. కర్మ ప్రక్షాళన. అందుకని ఇక్కడ భాష్యంలో చెప్తూ ఉన్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, ఎవడైతే అహంకారాన్ని విడిచిపెట్టి పూర్ణ ఆత్మ సంతుష్టుడు, అహంకార రహితుడునైన వాడు ఎట్లు లీలారతుడు కాగలనని ఆక్షేపణ రావచ్చునని శ్రీధర గోస్వామి వివరించిరి. అంటే అహంకారం పోకుండా, తర్వాత ఆత్మ సంతుష్టుడు, ఈ రెండు కాకుండా అతను ఎట్లా లీలారతుడు కాగలడు. ఇప్పుడు మన అసంతృప్తులకు అన్నిటికీ కారణం ఏంటి? అంటే మన సహజ స్థితిలో మనం లేము. మన సహజ స్థితి ఏంటి? జీవేర స్వరూపోహోయ్ నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి? నిత్యం కృష్ణునికి దాస్యం చేయటం. అది మన సహజ స్వరూపం. సో సంతుష్టుడు, ఆత్మ సంతుష్టుడు కావాలా అంటే ఏం చేయాలా? మన స్వరూపాన్ని మనం మళ్ళీ తీసుకోవాలా. చేప నీటిలో నుంచి బయటపడిపోయి ఉంది, అది ఎప్పుడు సంతృప్తి చెందుతుంది? మళ్ళా నీళ్ళలో పడినప్పుడే సంతృప్తి చెందుతుంది. సో మనం కూడా సంతృప్తి చెందాలా అంటే ఏం చేయాలా? సహజ స్థితిలోకి వెళ్ళాలా. సో జీవుని యొక్క సహజ స్థితి ఏంటి? నిత్యేర కృష్ణదాస్, కృష్ణుని యొక్క దాస్యం చేస్తూ ఉండాలి. చెవుందనుకోండి, కృష్ణుని గురించి వినాలా, కృష్ణనామం గురించి వినాలా, ఇంకా అన్యమైంది వినకూడదు. అన్యమైంది వింటే పరిస్థితి ఏంటి అంటే, గోడ మీద పిల్లి, భౌతిక విషయాలు ఇటు లాగుతాయి చైతన్యాన్ని, మళ్ళా ఆధ్యాత్మిక విషయం ఇటు లాగుతుంది. మనం ఆ గోడ మీద కూర్చొని చాలా నరకంగా ఉంటుంది. కంప్లీట్గా. ఇప్పుడు సరే ప్రభు ఏదో ఒక పక్క దూకే అంటే భౌతికం పక్క దూకేస్తాను. ఈజీ కదా.
నువ్వు భౌతికం పక్క దూకేస్తే ప్రాబ్లం ఏంటి అంటే దాని పర్యవసానాలు కర్మ మళ్ళా అనుభవించాలి కదా, నువ్వు కర్మ అనుభవించాల. ఆధ్యాత్మికం పక్కకు దూకేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, కర్మ ప్రక్షాళనం అవుతుంది, కర్మ ప్రక్షాళనం అవుతుంది. నువ్వు ఒక్కసారి కృష్ణ అంటే కొంత కర్మ పోయింది, కొంత కర్మ పోయింది. ఒకసారి భగవద్గీత చదివితే నీ కర్మ ప్రక్షాళనం అవుతుంది. జపం చేస్తే కర్మ, సేవ చేస్తే కర్మ ప్రక్షాళనం అవుతుంది. మరి భౌతిక ప్రపంచం పక్క దూకామనుకోండి కర్మ పెరుగుతుంది. ప్రభుపాదుల వారు ఉత్తమ ఉదాహరణ ఇస్తారు. ఈ సాలిగూడులో ఈగబోయి ఇరుక్కుంటుంది. ఆ సాలిగూడులో ఈగబోయి ఇరుక్కొని అదేం చేస్తుందంటే చేతులు కాళ్ళు ఆడిస్తుంది తప్పించుకోవాలని. అది ఎంత ఆడిస్తే అంత చుట్టుకుపోద్ది. సో భౌతిక ప్రపంచంలో కూడా మనం ఎంత కర్మ చేస్తే అంత కర్మబద్ధులు అవుతూ ఉంటాం. ఈ ఈగ తప్పించుకునేదానికి అది చేతులు కాళ్ళు ఆడిచ్చింది, అది బంధింపబడుతూ ఉంది. అడుగు తీస్తే అడుగు పెడితే కర్మ కదా, కర్మ ఎట్ట అంటుకుంటుందో తెలియదు. ఒక బ్రహ్మచారి ఆయన విద్యను అభ్యసించి ఇంటికి వెళ్తున్నాడంట. చీకటి పడిపోయింది. ఇంతకు ముందు రోజుల్లో బస్సులు కార్లు ఇవన్నీ లేవు, కాలినడకని వెళ్ళేవాళ్ళు, బాటసారులు అనేవాళ్ళు. వాళ్ళు చీకటి పడిపోతే ఇప్పుడు ఒక 5-6 రోజులు మనకు పులి కలకలం చుట్టూ, పులి తిరగద్దు అది ఇది. సో రాత్రిపూట వెళ్ళి తిరిగితే పులి పట్టుకుంటుందో చిరుత పట్టుకుంటుందో ఏం పట్టుకుంటుందో. ఆ ఊర్లో ఎవరి పంచలో ఉన్న పండుకునేవాళ్ళు. గృహస్థులు ఏంటి అంటే అటువంటి బాటసారులే ఉండేవాళ్ళు. ఎవరన్నా ఊరికినే పెడితే తినేద్దాం అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. గృహస్థ ధర్మం ఏంటి అంటే వాడు భోజనానికి ముందు వీధి గుమ్మంలోకి వచ్చి 3 సార్లు పెద్దగా అరవాలంట. ఎవరన్నా ఆకలిగా ఉన్నారా, ఎవరన్నా ఆకలిగా ఉన్నారా, ఎవరన్నా ఆకలిగా ఉన్నారా అని 3 సార్లు అరిస్తే వస్తే వాళ్ళకి భోజనం పెట్టి అప్పుడు వీళ్ళు తినాలంట. అది గృహస్థ ధర్మం అంట. ఇప్పుడు ఎవరికైనా గృహస్థుడికి ఆ ధైర్యం ఉందో చెప్పండి అట్ట అరవడానికి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉంది అట్ట అరిచాడు అనుకోండి, ఎవరింట్లో పొయ్యలిగిచ్చరు, ఇంకా అందరు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అరిచినోడు ఇంట్లో. ఎందుకంటే మామూలుగా అంటా ఉంటారు, వాడుకలో ఉండే పదం, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా తాగేస్తారు ఈ రోజుల్లో అంటుంటారు. సో అంత ధైర్యాలే. అంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే కర్మ, అరే ఈరోజు నేను వాడి దగ్గర తిన్నాను అంటే రుణపడిపోయాను, మళ్ళా ఆ రుణం తీర్చుకునేదానికి మళ్ళా రావాలి. వాళ్ళ యొక్క జీవిత విధానం అంతా కూడా ఏంటి ఎట్లుండేది అంటే ఎవడికి రుణపడకుండా తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు కదా. తానవ్వక తప్పించుక తిరుగువాడు అంటే ఈ కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా తప్పించుకుంటూ జాగ్రత్తగా జీవితాన్ని గడిపేవాళ్ళు. ఏదో ఉచితంగా వచ్చేసి తినేస్తే పురి తినేసావు రేపు నువ్వు కట్టాలా. చాలా మంది అప్పు తీసుకొని ఎగ్గొట్టేస్తారు. ఏమనుకుంటారంటే నేను ఎగ్గొట్టేశాను కదా తెలియక అనుకుంటారు. ఒరే నువ్వు ఎప్పుడు ఎగ్గొట్టేది లేదు, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలోనే వాడికి రుణం తీర్చాల్సిందే, దానికోసం జన్మ ఎత్తాలి నువ్వు, కర్మ. సో ఎవరన్నా అటు ఇటు ప్రయాణం చేసే బాటసార్లు అటువంటి వాళ్ళు ఆ ఊరు ద్వారా పోతా ఉంటే ఇటువంటి గృహస్థులు ఎవరైనా పిలిస్తే వచ్చి వాళ్ళు భోంచేసి ఆ పంచలో పడుకొని మళ్ళీ ఉదయం లేచి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈ బ్రహ్మచారి ఒక ఇంటి పంచ ముందు పడుకున్నాడు. పడుకుంటే ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల చాలా చాలా తేజోవంతంగా ఉన్నాడు ఈ బ్రహ్మచారి. ఆ ఇంట్లో ఉన్న గృహస్థురాలు ఆ బ్రహ్మచారిని చూసింది, యజమాని ఇంట్లో లేడు. ఆమె నాతో సాంగత్యం చేయమని చెప్పి అడిగింది. ఆ బ్రహ్మచారి అన్నాడు, నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను, గురువాజ్ఞ, స్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే మనము సమయ సందర్భాన్ని బట్టి ఏదో చెప్తుంటారు కదా, అబ్బా నేను ఒట్టేశాను, ఒట్టు తీసి గట్టు మీద పెట్టేరా పర్లేదు ఈసారికి. చిన్నప్పుడు బాగా మేము నేను ఇది చేయను అని ఒట్టు అనమాట. మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చింది అనుకోండి, ప్రస్తుతానికి ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసానని తినేసేది ఏదన్నా.
సో ఇంతకుముందు అట్ట కాదు, చాలా సిన్సియర్గా గురువు దగ్గర నుంచి ఒకటి వచ్చిందంటే నేను దాన్ని ఖచ్చితంగా పాటించాలి. చైతన్య మహాప్రభు ఆయన శ్రీరంగంలో ఉన్నారు. చతుర్మాస్యం గోపాల భట్ట గోస్వామి ఇంట్లో, వెంకట భట్ట గోస్వామి వాళ్ళ ఇంట్లో చేశారు. వెంకట భట్ట గోపాల భట్ట గోస్వామి చైతన్య మహాప్రభుకి ఆ 4 నెలలు సేవ చేసుకున్నారు. నేను మీతో వచ్చేస్తానన్నారు. అంటే లేదు మీ తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని నేను బృందావనంలో ఉంటాను, అక్కడికి రమ్మన్నారు. ఈయన బృందావనానికి వచ్చేసరికి గోపాల భట్ట గోస్వామి చైతన్య మహాప్రభు పూరికి వచ్చేసారు. సచీమాత అనింది, బృందావనం చాలా దూరం అయ్యా, పూరిలో ఉంటే దగ్గరగా ఉన్నాం అన్నటువంటి కొంచెం ఫీలింగ్ అని ఉంటుంది అని చెప్పి తల్లి కోరుకునింది. తల్లి మాటల్ని శిరస వహించడం కోసం బృందావనం నుంచి చైతన్య మహాప్రభు పూరికి వచ్చేసారు. మరి గోపాల భట్ట గోస్వామికి ఏం చెప్పారు? బృందావనానికి రమ్మన్నారు. నన్ను పూరికి రమ్మనలేదు కదా, అందుకని ఆయన బృందావనంలోనే ఉండిపోయారు. మనంగానైతే చాలా తమాషగా ఉంటుంది. ఒక్కోసారి నాకు టికెట్లు బుక్ చేసేసుకుంటారు, యాత్ర లేకపోతే ఇంకోటి ఏదేదో కార్యక్రమాలు చేసేసిన తర్వాత అప్పుడు వచ్చి, ప్రభుజీ మీ పర్మిషన్ కావాలండి. ఇంకేముంది పర్మిషన్? అన్నీ అయిపోయిన తర్వాత పర్మిషన్? నువ్వు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నావు. దాన్ని పర్మిషన్ అనరు, ఇంటిమేషన్ అంటారు. ఉడికే తెలియపరుస్తున్నావు అంతే, పర్మిషన్ కాదు. కానీ ఒకానొక ఉపన్యాసంలో ప్రభుపాదుల వారు చెప్తారు. ఏం చెప్తారు అంటే, నువ్వు గురువుకి ఎట్లా శరణాగతి పొందావు అనేదాన్ని బట్టి ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తాం. ఇప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు 16 మాలలు జపం చేయమన్నారు. అంటే మనందరం కూడా అనుకోవడం 16 మాలలు చాలా స్పష్టంగా, చాలా ఖచ్చితంగా, చాలా శ్రద్ధ పెట్టి మనం చేసేస్తున్నాం, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించేస్తాం. అవునా? 16 మాలలు చేస్తే 16 సార్లు కూడా స్పష్టంగా వినం. చేతిలో జపమాల, మనసులో వైజయంతి మాల, వైజయంతి మాల కాకపోతే మల్లెపూల మాల, ఇంకో మాల, ఏదో ఒక మాల, ఏదో ఒక వేరే పరధ్యానం, 16 సార్లు కూడా స్పష్టంగా వినం. మరి ఎట్లా మనం ఉన్నతిని సాధిస్తామంటే, గురువుగారు ఆచార్యులు చెప్పారు కాబట్టి, ఆయన చెప్పారు కాబట్టి నేను 16 మాలలు చేస్తున్నాను. ఆ యొక్క ఆచార్యునికి ఇచ్చే గౌరవం వల్ల నీవు ధ్యానం పెట్టి చేయకపోయినా అనుగ్రహం లభిస్తుందంట నీకు. ఆచార్యుని యొక్క ఆదేశాలను సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేసిన దానికి మనకు ఫలితం లభిస్తుందంట. ఇక్కడ గోపాల భట్ట గోస్వామి ఆయన బృందావనాన్ని విడిచిపెట్టి పూరికి వెళ్ళలేదు. ఆయన జీవితం అంతా బృందావనంలోనే ఉన్నారు. నన్ను పిలవలేదు గురువు గారు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక కథ శ్రవణం చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి పరమార్థం మీద ధ్యానం పెట్టాలా? భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారు ఆయన 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నాడు. ఉంటే తండ్రి మామిడి పండ్లు తీసుకొని వచ్చారు ఇంటికి. మామిడి పండ్లు తీసుకొని వస్తే చిన్నపిల్లలు కదా, వెళ్ళిపోయి ఒక పండు తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. నోట్లో పెట్టుకుంటే తండ్రి అన్నారు, ఏమన్నారు? నాయనా, భగవంతునికి కైంకర్యం చేయకుండా పండు తినేసావేంటి అన్నాడు. 5 సంవత్సరాల వయసులో ప్రతిజ్ఞ చేశారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజులు. ఏమని ప్రతిజ్ఞ చేశారు అంటే, నేను భగవత్ కైంకర్యం చేయకుండా మామిడి పండు నోట్లో పెట్టుకున్నాను కాబట్టి నా జీవితంలో నేను మామిడి పండు తినను. ఆయన జీవితంలో మామిడి పండు ముట్టుకోలేదు. అన్ని పండ్లలోకి మనిషిని బాగా టెంప్ట్ చేసేటువంటి పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండు. అందుకనే పండ్లల్లో రాజు అన్నారు, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. అటువంటిది 5 సంవత్సరాల వయసులో ఆయన ప్రతిజ్ఞ చేశాడు.
మనం అనంతాళ్వార్ కథ వింటాం. కొండ మీద పూలమాల చేస్తూ ఉంటే స్వామి పిలిచాడు, అర్చకుడికి చెప్పాడు, పోయి అనంతాళ్వారిని పిలవమన్నాడు. అనంతాళ్వారు దగ్గరకు వచ్చి అర్చకుడు, అయ్యా స్వామివారు పిలుస్తున్నారు. ఎవరు స్వామివారు? వెంకటేశ్వర స్వామి స్వయంగా పిలుస్తున్నారు. ఈయనన్నాడు, నేను మాల కుడుతున్నాను, కనిపించట్లేదంటయ్యా మీకు. మాల కుట్టిన తర్వాత వస్తాను నేను, మాల కుట్టిన తర్వాత వస్తాను. అర్చకులు ఎవరి మీదన్నా పితూరీలు చెప్పాలంటే, కంప్లైంట్ చెప్పాలంటే చాలా ఉత్సాహం ఉంటుంది ఎవరికైనా కానీ, ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది. ఆడి మీద వీడి మీద కంప్లైంట్లు ఇవ్వాలంటే, ఎవరి గురించన్నా పొగడాలంటే చాలా కష్టం, అభినందించాలంటే చాలా కష్టం. కానీ నువ్వు ఎదుటి వ్యక్తిని అభినందించడం ఎప్పుడైతే మొదలు పెడతావో ఆ యొక్క ప్రాసెస్ ఎక్కడికి వెళ్తుంది అంటే కృష్ణుణ్ణి నిజంగా అభినందించే స్థాయికి వెళ్తుంది అనమాట. అది మనం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తిలో లోపాలు చూడడం కాదు, ఎదుటి వ్యక్తిని అభినందించడం మొదలు పెట్టాలి మనం. అరే, ఇతనిలో ఈ ఉత్తమ లక్షణం ఉంది, ఇతనిలో ఈ మంచి లక్షణం ఉంది, ఇతనిలో ఈ మంచి లక్షణం ఉంది, మనం అభినందించడం. ఎవరి మీద కంప్లైంట్ రెడీగా ఉంటాం, అరే వీడి మీద కంప్లైంట్, వాడి మీద కంప్లైంట్, అది ఇది. ఎందువల్లంటే నీ దృష్టి అదే చూడగలదు, మంచిని చూడలేదు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, నీవు తేనెటీగలాగా ఉండాలి, మామూలు ఈగ కాదు. మామూలు ఈగ మలము, మూత్రము, చెత్త, చెదారం అన్నిటి మీద వాళ్తుంది, కానీ తేనెటీగ మాత్రం మకరందం మీదే వాళ్తుంది. నువ్వు యొక్క చైతన్యం ఎట్టుండాలంటే ప్రతి ఒక్క వ్యక్తిలో మంచిని చూడాలా, ఆ మంచినే నేను తీసుకోవాలా. ఊహించుకోండి, ఒక్కో వ్యక్తిలో ఒక మంచి లక్షణం ఉంది, ఈ వ్యక్తిలో ఈ మంచి లక్షణం తీసుకున్నావు, ఈ వ్యక్తిలో ఈ మంచి లక్షణం, ఈ వ్యక్తిలో మంచిగా సాధన చేసే, జపం చేసే లక్షణం తీసుకున్నావు, ఈ వ్యక్తిలో ప్రవచనంలో కూర్చుంటే నిద్రపోకుండా స్పష్టంగా తత్వం వినేటువంటిది నేర్చుకున్నావు. ఎప్పుడు శ్రద్ధగా వినడం. ఇంకొక భక్తుల్లో రాత్రైనా పగలైనా కానీ ఏ సేవ చెప్తే ఆ సేవ ఖచ్చితంగా చేస్తాడు, ఆ లక్షణం అతనిలో. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లక్షణం. ఇవన్నీ తీసుకుంటే నీవేమవుతావు? సద్గుణాల సంపన్నుడైపోతావు, అన్ని సద్గుణాలతోటి. సో ప్రభుపాదుల వారి పాయింట్ అది. ప్రభుపాదుల వారి పాయింట్ ఏంటి అంటే అన్నీ కూడా మంచి లక్షణాలను నువ్వు స్వీకరించి అందరి దగ్గర నుంచి. తేనెటీగలాగా మకరందం. మంచి అంటే మకరందం, మంచి అంటే మకరందం. ఎప్పుడైతే ఈయన నేను రాను అన్నాడో ఈ అర్చకుడు ఉత్సాహంగా వెళ్ళిపోయి, స్వామి మీరు పిలిస్తే కూడా రాలే, నేను ఎప్పుడే చెప్పాను కదా అనంతాళ్వారు చాలా అహంకారని. నేను ఎప్పుడే చెప్పాను అనంతాళ్వారు అహంకారి, ఊరికే ఏదో సేవ గీవ నటిస్తుంటాడు అంతేగాని చాలా అహంకారం. ఇప్పుడు మీరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మీ పిలుపు కోసం ఎంతమంది వెయిటింగ్. ఆ క్యూ చూడండి, ఎంత పెద్ద క్యూ ఉందో దర్శనానికి. ఇతనేమో మీరు స్వయంగా పిలిస్తే రానంటున్నాడు. ఈయన మాల గుట్టేసి తీసుకొని వచ్చాడు, ఈ లోపల ఇవన్నీ అయ్యేది. స్వామి అన్నాడు, ఏమాయి నేను పిలిస్తేనే రావా? నీ మాల వద్దు, నువ్వు వద్దు, పో ఇక్కడి నుంచి. నీ మాల వద్దు, నువ్వు వద్దు, పో ఇక్కడి నుంచి, అసలు ఉండొద్దు ఇక్కడ. ఎంత అహంకారం నీకు, నేను పిలిస్తే రాలేదు. అప్పుడు ఈయన అంటున్నాడు, ఏమయ్యా స్వామి మీరు పిలిస్తే ఏమన్నా వచ్చానా నేను? మీరు పిలిస్తే ఏమన్నా వచ్చానా? మా గురువు గారు వెళ్ళి అక్కడ పూలు కైంకర్యం లేదు, వెళ్ళి పూల సేవ చేయమని చెప్పి మా గురువు గారు పంపిస్తే నేను వచ్చాను. మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? మా గురువు గారు, ఏ అనంత ఇంకా చాలు సేవ నువ్వు చేసింది, వచ్చేయంటే అప్పుడు వెళ్తా, మీరు చెప్తే వెళ్ళను. అయినా నాకు విషయం అర్థం కావట్లేదు. మీరు ఈ కొండ మీద రెంట్కున్నారు, అద్దెకున్నారు, నేను అద్దెకున్నాను. ఒక అద్దెకుండేవాడు ఇంకో అద్దెకుండేవాడిని ఖాళీ చేయమని అధికారం ఉంది, యజమానికి చెప్పాల్సింది. ఈ కొండ అసలు ఏమన్నా మీదంటాయా? ఇది వరాహస్వామిది. మీరు రెంట్కున్నారు, నేను రెంట్కున్నాను. ఒక టెనెంట్ ఇంకో టెనెంట్ ఖాళీ చేయమని చెప్పడానికి అధికారం ఎక్కడుందా? ఈ అనంతాళ్వారు ఇవన్నీ మాట్లాడుకునేసరికి వెంకటేశ్వర స్వామి, అరే ఆప, నేనేదో ఒక్క మాట అంటే నువ్వు ఇన్ని లెక్చర్ ఇచ్చేస్తున్నావు, ఏం చేయాలా? మాల వేసుకోవాలి అంతే కదా, నేనే వేసేసుకుంటా అని మాల తీసేసి నేనే వేసేసుకుంటా మాల. అప్పుడు అనంతాళ్వారు చెప్తున్నారు, స్వామి
క్షమించండి, మీరు పిలిచినప్పుడు రాకుండా ఉండడానికి కారణాలు ఉన్నాయ్యా. ఏంటో ఈ కారణాలు? గురువు గారు నన్ను ఇక్కడికి పూల సేవకు పంపించేటప్పుడు కొన్ని సూచనలు ఇచ్చారు. పుష్పము పూర్తిగా వికసించక ముందే చెట్టు నుంచి కొయ్యాలన్నారు. పూర్తిగా వికసించేస్తే పరిమళం పోతుంది. పరిమళము లేనటువంటి పుష్పం మీ కైంకర్యానికి ఇవ్వకూడదు. నేను కుట్టేటప్పుడు పిలిచారు, అప్పుడు వచ్చి మీతో మాటలు పెట్టుకుంటే ఆ పూలు పూర్తిగా వికసించిపోతాయి, పరిమళం పోతుంది. నేను గురువు యొక్క ఆజ్ఞలను పాటించని వాడినవుతాను. అందువల్ల అది పూర్తిగా వికసించక ముందే పూలమాల కుట్టేసి దాన్ని తీసుకొచ్చాను. గురువు మాటలను తిరస్కరించిన వాడి కాకుండా ఉండాలని చెప్పి నేను మీ మాటలను ధిక్కరించాను, నన్ను క్షమించండి మహానుభావ. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటున్నాడంట, ఏమో ఇదంతా జరగకపోతే నువ్వు గురువుకి ఎట్లా శరణాగతి పొందావు అనేది ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది? ప్రపంచానికి నువ్వు ఎట్లా ఆదర్శం అవుతావు? సో ఇంకొకటి మనం ఏంటి అంటే, ఆచార్యులు ఆశయాల మీద మెడిటేట్ చేస్తూ ఉండడం, వాటి మీద మెడిటేట్ చేయాలి. మనం వాటి మీద మెడిటేట్ చేయాలి. వాటి మీద మెడిటేట్ చేస్తే మనం ఉన్నత స్థాయికి వెళ్తాం. మనలో ప్యూరిటీ కాదు, ఆయన ఆశయాలు కనుగుణంగా నడుచుకునేదానికి ప్రయత్నం చేసిన దానికి భగవంతుడు ప్రభుపాదుల వారు ఇంకో ఉదాహరణ ఇస్తారు. ఎవరైనా ఒక యజమానికి ఒక మంచి కుక్క ఉంది, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుక్కకు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళాం. యజమానికి ఒక గిఫ్ట్ ఉంది, ఆ కుక్కకు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళాం. యజమానికి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆ కుక్క తోకాడించుకుంటూ అటు వచ్చింది, దానికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాం. యజమాని చాలా హ్యాపీ, ఓ వీడు నన్నే కాదు నా కుక్కను కూడా గుర్తుపెట్టుకుని ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాడని చెప్పి చాలా హ్యాపీ అయిపోతాడు. భగవద్భక్తులందరూ కూడా ఆయనకి పెట్స్, భగవంతునికి. ఆ పెట్స్ ని మనం సంతృప్తి పరచడానికి అన్న ప్రయత్నిస్తే ఆ యజమాని చాలా హ్యాపీ అయిపోతాడు. ఆ యజమాని చాలా హ్యాపీ అయిపోతాడు. ఎప్పుడు నువ్వు పురోభివృద్ధిని భక్తిలో సాధిస్తావు అంటే, మన నడవడిక ద్వారా ఆయన సంతృప్తి చెల్తే ఇక్కడ ఒక మెట్టు ఎక్కుతాం. సింపుల్. చాలా మంది అడుగుతారు, ఎట్ట నేను పురోభివృద్ధిని సాధిస్తాను భక్తిలో? నువ్వు పురోభివృద్ధిని ఎట్లా సాధిస్తావంటే, ఆయన ప్లీజ్ అవ్వాలి, నీ యాక్టివిటీ వల్ల ఆయన ప్లీజ్ అవ్వాలి. నీ యాక్టివిటీ వల్ల ప్లీజ్ అయ్యారనుకో, అర్చ విగ్రహాలు మీరు పరిశీలనగా గమనిస్తే నవ్వుతాడు ఆయన. నవ్వాడంటే ఈరోజు పర్లేదు, మన మీద ఒక దృష్టి పడింది, ఏదో ఆయన హ్యాపీ అయ్యాడు. ఆయన ఒక్కోసారి సీరియస్గా ఉంటాడు. ఏమరా ఎన్నిసార్లు చెప్పినా మారవరా నువ్వు అన్నట్టు దుఃఖిస్తాడు. ఏమిరా అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా మారవరా నువ్వు అని ఒక లుక్ ఇస్తాడు. అప్పుడు అర్థం చేసుకోవాలా, ఏదో భగవంతుడు మనం అంటే అన్హ్యాపీగా ఉన్నాడు, ఏదో మార్చుకోవాలా, ఏదో పరివర్తన తెచ్చుకోవాలా. సో ఏదో ఉన్నామంటే ఉన్నాం, ఇట్ట కాదు భక్తి. ప్రతిదీ పరిశీలనాత్మకంగా ముందుకెళ్ళాలి. సో ఆ బ్రహ్మచారి చెప్పాడు, బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు స్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదు అన్నారమ్మా. మీరేమో సాంగత్యం చేయమంటున్నారు. నాకు అటువంటి ఆలోచన కూడా లేదు. పరస్త్రీ మాతృయేషు, పరస్త్రీ తల్లిలాగా నేను భావిస్తాను, మీరు నన్ను క్షమించండి అన్నాడు. ఆమె ఏంటి అంటే, ఆ యొక్క కోరిక, భగవద్గీతలో అదే భగవంతుడు చెప్తారు, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ క్రోధో విజాయతే. విషయ వాంఛల మీద ధ్యానం పెడితే కామం ఉత్పన్నమవుతుంది, ఆ కామం క్రోధంగా మారుతుంది. ఆ కామం క్రోధంగా మారుతుంది. క్రోధం ఏం చేస్తుంది? క్రోధాద్ భవంతి సమ్మోహ, సమ్మోహ శృతి విభ్రమ,
శృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. క్రోధం బుద్ధిని నాశనం చేస్తుంది. డిస్క్రిమినేషన్, ఇది నేను చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విచక్షణ కోల్పోయేటట్టు చేస్తుంది క్రోధం. ఆ స్త్రీల విచక్షణ కోల్పోయింది. ఆ కోరిక, కామం, ఆమె ఏం చేసిందంటే పెద్ద కేకలు పెట్టింది, కాపాడండి, రక్షించండి, అది ఇదని కేకలు పెట్టింది. చుట్టుపక్కల జనాలందరూ వచ్చారు. వస్తే ఏం చేసిందంటే, ఈ బ్రహ్మచారి నన్ను అత్యాచారం చేయబోయాడని చెప్పి అపాండం వేసింది. ఆ ఊరు పెద్దలందరూ ఏం చేశారంటే, వీడికి ఏదో శిక్ష విధించాలని చెప్పి ఈ కుడి చేయిని ఖండించేశారు, కుడి చేయి తీశారు. ఇంతకు ముందు రోజుల్లో శిక్షలు చాలా తీవ్రంగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ రైట్స్ అని అదని పనికిమాలిన ఇవన్నీ చేసి చాలా క్షమాభిక్ష, అది భిక్ష, లాక్షకు వీడు భిక్షగాడు అయిపోతాడు ఆ భిక్షలన్నీ తీసుకొని. భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఏదైనా తప్పు చేస్తే దండిస్తారు అనేటువంటి భయం కానీ సమాజంలో లేకపోతే సమాజం జంతు సమాజంగా తయారవుతుంది. జంతు సమాజంలో శక్తి ఉన్న దానికే ఆహారం లభిస్తుంది, శక్తి ఉన్న దానికే మైథున భోగం లభిస్తుంది. సో మానవ సమాజం కూడా తప్పు చేస్తే దండిస్తారు అనేటువంటిది లేకపోతే జంతు సమాజంగా తయారవుతుంది. సో అప్పట్లో శిక్షలు కఠినంగా ఉండేవి. సో అత్యాచారం చేయబడాడని చెప్పి చేయి ఖండించేశారు. ఇతను ఆ చేయి ఖండించిన తర్వాత ఒక పక్క నొప్పి, ఆ నొప్పిలో కూడా ఇంకొకటి కూడా మనం గమనించాలి. ఏదైనా మన జీవితంలో జరిగినప్పుడు దానికి ముఖ్యమైన కారణాలు ఏంటని చెప్పి పరిశోధన చేసుకోవాలి మనసులో. మనం 24 గంటలు ఎదుటోడి మీద తోసేస్తూ ఉంటాం కారణాలు. కానీ నేనేం తప్పు చేశాను, ఏం పొరపాటు జరిగింది? ఎదుటి మీరు తోడ్చేయడం ఈజీ, చాలా సింపుల్. అది కాదు, ఈరోజు నాకు జరిగింది అంటే భగవంతుడు దాన్ని శాంక్షన్ చేశాడు అంటే ఖచ్చితంగా నేనేదో చేశాను. సో భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు, స్వామి ఉగ తెలిసి నేను నా జీవితాన్ని గడిపే ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు, ఎందుకు నాకు ఇటువంటి శిక్ష విధించావని చెప్పి భగవంతుని వేడుకున్నాడు. అప్పుడు భగవంతుడు అతనికి సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చెప్పాడంటే, నేను భగవంతుడు ఏం సమాధానం చెప్పాడంటే, నువ్వు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడిగా ఉన్నావు. ఒకరోజు నదిలో స్నానం చేసి వస్తూ ఉంటే ఒక కసాయి వాడు గోవుని తరుముతా వచ్చాడు. ఆ గోవు ఏ దిశలో వెళ్ళిపోయింది అనేది కొంచెం దూరం వల్ల గమనించలేకపోయాడు. వచ్చి నిన్ను అడిగాడు, అయ్యా ఇటు పక్క గోవు ఏమైనా వెళ్ళిందా, ఏ దిశలో వెళ్ళిందని అడిగాడు. ఒక గోవుని ప్రాణం కాపాడడానికి, ఇంకో వ్యక్తి ప్రాణం కాపాడడానికి కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పినా అది అబద్ధం కాదు. కానీ ఇతనేమనుకున్నాడు, నేను బ్రాహ్మణుడిగా పుట్టి అబద్ధం చెప్పడం ఏంటి? బ్రాహ్మణత్వానికే విలువిచ్చావు కానీ గోవు యొక్క హత్య నుంచి ఆ యొక్క గోవుని కాపాడడానికి విలువ ఇవ్వలేదు. ఏం చేశావు? ఇటు వెళ్ళింది ఆ గోవు అని చూపించావు. ఆ గోవే ఆ స్త్రీ. ఏ చేత్తో నువ్వు చూపించావో ఆ చెయ్యే ఈరోజు ఖండింపబడింది. మనం ఏమనుకుంటామంటే ఈ జన్మలోటివే కర్మలు అనుకుంటాం. లాస్ట్ జన్మలో కర్మలు బ్యాలెన్స్ ఉండబట్టే అసలు జన్మెత్తాం. బ్యాలెన్స్ లేకపోతే అసలు ఎందుకయ్యా జన్మెత్తుతాం, వెళ్ళిపోతాం కదా వైకుంఠానికి. బ్యాలెన్స్ ఉంది కాబట్టి వాడిని అనుభవించాలా, అందుకోసం జన్మెత్తాం. మళ్ళా ఆ బ్యాలెన్స్ ని క్లియర్ చేసుకునేది బోనిచ్చి కొత్త బ్యాలెన్స్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇదేదో గొప్ప అకౌంట్ అనుకుంటున్నాం. ఇది మైనస్ అకౌంట్. ఈ మధ్య కాలంలో ఏదైనా మీరు చెక్ ఇస్తే అది బౌన్స్ అయిందనుకోండి, అకౌంట్ లో -30,000 అని చూపిస్తాడు. -30,000. మనం ఆ మైనస్ అనేది చూడకుండా ఓన్లీ 30,000 అనేది చూసామనుకోండి, అప్పుడు మనం ఏమనుకో, అబ్బా 30,000 ఉన్నట్టుంది అకౌంట్లో అనుకున్నారే, మైనస్. అది భౌతికమైన కర్మలు ఏవైనా కానీ అవి మైనస్. నీ జీవితానికి మైనస్ అవి.
సో వాటిని మనం పెంపొందించుకునే దానికి ప్రయత్నం చేయకూడదు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఏం చెప్తారు అంటే, సాలిగూడులో ఈగ చిక్కుకుంటే అది చేతులు కాళ్ళు ఆడిస్తే ఎంత ఆడిస్తే అంత ఆ యొక్క సాలిగూడు దానికి చుట్టేసుకుంటా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించి, ఇప్పుడంతా ఇంతకు ముందు రోజుల్లో సాలిగూళ్ళు చాలా ఎక్కువగా ఉండేటివి. దాంట్లో ఈగ ఏదైనా చుట్టుకుంటే అది చుట్టేసుకొని కంప్లీట్గా అది, ఇప్పుడు ఎవరికైనా బ్యాండేజ్ కడితే ఎట్టుంటుంది, బాడీకి అంతా దెబ్బలు తగిలేస్తాయి, అట్లా మొత్తం చుట్టుకొని పోయి ఉంటుంది. అది ఎప్పుడైతే కంప్లీట్గా అటు చుట్టుకొని పోతో అప్పుడు సాలిపురుగు వచ్చి దాన్ని తినేస్తాను. సో అడుగు తీసి అడుగు పెడితే కర్మబంధనం. సో ఆ గోవు ఇట పోయింది అని నువ్వు చూపించావు, చూపించేసరికి ఆ దిశలో వెళ్ళిపోయి ఆ గోవుని చంపేశాడు. అందుకని నీకు ఈరోజు ఈ శిక్ష వచ్చింది. సో మనం ఏంటి అంటే, ఎందుకోసం భగవంతుని యొక్క నామం పట్ల, లీలల పట్ల, ఆయన యొక్క జన్మ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలా అంటే, ఆ ఆసక్తి నీకు ఎప్పుడైతే పెరుగుతుందో ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గలేదనుకోండి, ఈ ఆసక్తి నిన్నేం చేస్తుంది అంటే ఇంకా కర్మబద్ధుణ్ణి చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ పెరిగిపోతుంది. దాన్ని తీర్చుకునేదానికి మళ్ళా ఎన్ని జన్మలు ఎత్తాలో ఏమో తెలియదు. అందుకని మనం ఏంటి అంటే, ఒక గురువుకి మనం శరణాగతి పొందిన తర్వాత, ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ తెలుసుకున్న తర్వాత, మన ఓన్లీ ఒకే ఒక్క ధ్యేయం అంతా ఏముండాలంటే, ఎట్ట నేను ఆచార్యుడిని, గురువుని సంతృప్తిపరిచి ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలా, ఇంక వేరే ఏం వ్యాపకం లేదు. అప్పుడు మనల్ని మనం ఏంటి అంటే కంప్లీట్గా ఎంగేజ్ చేసుకోవాలి. మనల్ని మనం కంప్లీట్గా ఎంగేజ్ చేసుకోవాలి. ఎందువల్ల అంటే మనసుకి ఆధ్యాత్మికంగా దాన్ని ఎంగేజ్ చేయకపోతే భౌతికంగా ఎంగేజ్ అవుతుంది. ఇప్పుడు అజామిలుడు చాలా ఉన్నతమైన జన్మ. పాపం తప్పు కూడా ఏం లేదు, పూలు కోసుకురావడానికి వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఒక దిగజారిన వేశ్య ఒక తప్పతాగినటువంటి శూద్రునితో, శూద్ర అంటే జన్మతః కాదండి, మళ్ళా కుల వ్యవస్థ అది ఇది. శూద్రుడు అంటే మనుష్య జీవితం యొక్క విలువ తెలియకుండా కేవలం ఇంద్రియ భోగాలే జీవిత పరమార్థం అని జీవించేవాడు శూద్రుడని శాస్త్రాలు చెప్తాయి. వాడు బ్రాహ్మణ పుట్టుండొచ్చు, వాడి చైతన్యం శూద్రుడిలాగుంటే వాడు బ్రాహ్మణుడు కాలేడు, శూద్రుడే. వాళ్ళిద్దరు సాంగత్యం చేస్తుంటే చూశాడు. ఇంటికి వచ్చాడు, సంధ్యావందనం చేయడానికి కూర్చున్నాడు. సీను వనంలో చూసినటువంటి ఆ వేశ్య, ఆ శూద్రుడు, వాళ్ళిద్దరి యొక్క సాంగత్యం అది గుర్తుకొస్తుంది. ఇంకా సంధ్యావందనం ఏముంది, క్రమంగా నిత్య అగ్నిహోత్రం అన్నీ మొదలేశాడు, దాని మీద ధ్యానం పెట్టాడు. చివరికి ఆ వేశ్యను సంప్రదించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అజామిల్. ఆమె యొక్క సాంగత్యంలో ఉన్న డబ్బంతా వ్యసనాలకు అయిపోయింది. సో ఆ వ్యసనాల్ని సంతృప్తి పరుచుకునే దానికి దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ చేయడం మొదలు పెట్టాడు. సో అసత్సంగ త్యాగో యహి వైష్ణవాచార, చైతన్య మహాప్రభు చెప్పారు, నువ్వు భక్తిలో ఎదగాల అంటే చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టారా. అసత్సంగ త్యాగో యహి వైష్ణవాచార, వైష్ణవుడి యొక్క ఆచారం ఏంటి అంటే మొట్టమొదట అసత్సంగాన్ని వదిలిపెట్టాలా. మెయిన్ అసత్సంగం ఏంటో తెలుసా కలియుగంలో, ప్రస్తుతంలో, ఈ మోడర్న్ ఆధునిక యుగంలో? శకుని మామ సెల్ ఫోన్. కౌరవుల పక్కనే ఉండి నాశనం చేశాడు వాళ్ళని, మన జోబిలోనే ఉండి మనల్ని నాశనం చేసేస్తాడు. ప్రభు నేను ఏకాదశి వ్రతం చేస్తున్నాను ప్రభు, ఉపవాసం ఈరోజు.
నిజమైన ఉపవాసం ఏం చేయాలంటే యూట్యూబ్ ఉపవాసం చేసేయాలి, మనం వాట్సాప్ ఉపవాసం చేయాలా, ఫేస్బుక్ ఉపవాసం చేయాలా. మొన్న నేను అటు వెళ్తే ఒక డివోటీ వీడియో కాల్ జపం అంటా ఉన్నాడు, చేతిలో జపమాల అవసరం. నో, ఇవన్నీ సీరియస్. ఎందువల్ల అంటే టైం తెలీదు, దాని ముందు కూర్చొని టైం తెలీదు. ఎట్లాగా కప్ప బెక అని చెప్పి కాలసర్పం వచ్చి చంపేస్తుందో, మనం కూడా ఉన్న విలువైనటువంటి సమయం వీటన్నిటికీ పోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో దాంట్లో ఏదైనా లక్చరీను, ఏదైనా భజనీను. సో ఉపవాసం వీటన్నిటికీ మొన్నెవరో ఒక ప్రభు చెప్తా ఉన్నారు దాని గురించి, నేను ప్రవచనం పెట్టుకుంటే. ఉపవాసాలు ఏకాదశి పండగ రోజులు కాదు, రోజు ఒక ఉపవాసం చేయాలా, ఫేస్బుక్ ఉపవాసం చేయాలా, యూట్యూబ్ ఉపవాసం చేయాలా, ఇన్స్టాగ్రామ్ ఉపవాసం చేయాలా, టెలిగ్రామ్ ఉపవాసం చేయాలా. ఎన్ని గ్రాములు ఉన్నాయో తెలియదు నాకు, ఇంకా వాళ్ళు ఏదో 4 పేర్లు చెప్పారు. స్టేటస్ ఉపవాసం, చాట ఉపవాసం, చెత్త ఉపవాసం. సో ఎన్నో ఉపవాసాలు. ఈ ఉపవాసాలు కానీ చేస్తే ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో డెఫినెట్గా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఏదో ఏకాదశి రోజు ఉపవాసం చేసి ఇవన్నీ కూడా భోంచేసేస్తే మనం భక్తిలో ఎదిగేదానికి ఛాన్సే లేదు. సో అజామిలుడు జస్ట్ ఒకే ఒక్క సంఘటన తన జీవితాన్ని కంప్లీట్గా మార్చేసింది. ఇదంతా మెకానిజం భగవంతుడు చెప్పాడు. ఏమని చెప్పాడు భగవద్గీతలో? ఆయన ధ్యాయతో విషయాన్ పుంస, ఈ విషయ వాంఛల మీద ధ్యానం పెట్టద్దు అన్నాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఖచ్చితంగా మనం దేని మీద ధ్యానం పెట్టాలా అంటే భగవానుని గుణగణములు, కర్మలు అవతరణములచే. నేను నిజంగా చెప్తాను, నేను 19-20 ఇయర్స్ మధ్యలో ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. ఒక 2-3 మంత్స్లో అర్థం చేసుకున్నది ఒక సత్యం ఏంటి అంటే, కంప్లీట్గా రోజంతా ఎంగేజ్ అయి ఉండాలి భక్తిలో. కొంచెం గ్యాప్ ఉంటే ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. మాకు సర్వీస్ అయిపోతే, మా సర్వీస్ అయిపోయింది, ఇంకేమైనా సర్వీస్ ఉందా అని అథారిటీని అడిగి ఆ సర్వీస్ తీసుకొని మళ్ళీ చేసేవాళ్ళం. ఎందువల్లంటే అర్థం చేసుకున్నాం, సర్వీస్ అయిపోయిందని ఖాళీగా కూర్చుంటే మైండ్ కలత పెడుతుంది. ఒక జమీందారు ఉన్నాడంట. ఆ జమీందారు ఒక సాధువు దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు చాలా పొలం ఉంది, పనోళ్ళు సరిగ్గా పని చేయట్లేదు, వాళ్ళు ఇప్పుడు నాకు మంచి ఒక పనోడు కావాలని చెప్పి. అప్పుడు ఆ సాధువు ఒక మంచి పని రాక్షసుని ఇస్తాను, అయితే వాడికి నువ్వు 24 అవర్స్ సర్వీస్ ఇవ్వాలి, లేకపోతే వాడు నిన్ను తినేస్తాడు. ఆయన ఆ రాక్షసుని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆడొచ్చి పని అన్నాడు చేతులు కట్టుకొని. ఆ తూర్పు దిక్కు నుండి 1000 ఎకరాలు ఉంది, పోయి మొత్తం దున్నేసి పంట వేసి వచ్చాయి అన్నాడు. వాడు అట్టపోయి ఇటు వచ్చేసాడు, అయిపోయింది 1000 ఎకరాలు అన్నాడు. ఏందిరా 1000 ఎకరాలు? అయిపోయింది 1000 ఎకరాలు అయిపోయింది, మళ్ళా పని అన్నాడు. మరి పడమటి దిక్కు పోయి ఇంకో 2000 ఎకరాలు ఉంది, అది మొత్తం దున్నేసి పంట వేసి వచ్చాయి అన్నాడు. మళ్ళా వచ్చేసి పని అన్నాడు. వాడికి ఎంత పెద్ద పని చెప్పినా కానీ నిమిషాల్లో చేసేస్తున్నాడు. ఈ జమీందారికి ఏం అర్థం కాలేదు. మళ్ళా సాధువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా, మీరు పని రాక్షసుని ఇచ్చారు, వాడికి ఎంత పని చెప్పినా కానీ నిమిషాల్లో చితక్కం చేసేస్తున్నాడు, వాడు నన్ను మింగేసేటట్టున్నాడు, ఎట్టయ్యా వాడిని ఎంగేజ్ చేసేదన్నాడు. అప్పుడు సాధువు చెప్పాడు, ఇంటి మీదకో నిచ్చెని ఎక్కమని చెప్పు, దిగుతా ఉండమని చెప్పు. ఇంటి మీదకో నిచ్చెని ఎక్కుతా ఉండమని చెప్పు, దిగుతా ఉండమని చెప్పు అన్నాడు. వీడొక నిచ్చెన వేసాడు, ఎక్కమన్నాడు, దిగమన్నాడు, ఎక్కుతా ఉన్నాడు, దిగుతా ఉన్నాడు. ఈ కచ్చెప్ప ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఆ పని రాక్షసుడు ఎవరు అంటే మనసు. ఆడికి ఎంత పని అయింది చెప్పండి, మనసుకి ఎంతసేపు కావాలా? టక్కని చెప్పి పొలం దున్నేసాను, పంట వేసాను, అయిపోయింది, క్షణాల్లో చేసేస్తుంది మనసు.
ఫిజికల్గా నిజంగా చేస్తే టైం ఎక్కువ పడుతుంది, మనసు తక్కని జస్ట్ ఊహించేసుకుంటుంది. పిక్చరు పంట అంతా వేసింది అయిపోయింది, మళ్ళా పని అంటది మనసు. సో నిచ్చెన ఎక్కడము దిగడం ఏంటి అంటే, ఎక్కడం ఏంటి అంటే సాధన, దిగడం ఏంటి అంటే సేవ. ఈ రెండింటిని మనసు ఎప్పుడు ఎంగేజ్ చేసావనుకో ఇంకా అది నిన్ను డిస్టర్బ్ చేయదు. నిచ్చెన ఎక్కడం అంటే సాధన, దిగడం అంటే సేవ. ఎప్పుడు దానికి ఎంగేజ్ ఉండాలి. ప్రభుపాదులు వారు చెప్పారు, మనం ఇదొక మిషన్, కృష్ణ కాన్షియస్నెస్ స్ప్రెడ్ చేసేదానికి ఇదొక మిషన్. మిషన్లో మనందరం నట్లు బోల్ట్లు, ఏ నట్టు ఎక్కడ ఫిట్ అవ్వాలి అక్కడ అయిపోవాలి. ఇప్పుడు ఒక ఆయన కీర్తన చేసేవాడు, ఆయన ఏం చేయాలా, ఎక్కడ నాకు కీర్తన అవకాశం ఉంది, ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలా. ప్రభు ఈ వారం ఈ కాలనీలోకి పోయి కీర్తన చేస్తాం. ఆ కాలనీలో మన భక్తుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక ఇల్లు డిసైడ్ చేసుకుందాం, ఆ ఇంట్లో ప్రవచనం పెడదాం. ఇంకొక ఆయన కుక్కు, ఆయన ఆ ప్రోగ్రాంకి వంటలు మేము చేస్తాం, ప్రసాదాలు. ఇంకొక ఆయన కీర్తన, నగర సంకీర్తన మేము చేస్తాం, ప్రవచనం చెప్పి ఆయన ప్రవచనం. ఇంకొకరు పుస్తకాలు బాగా వితరణ చేయగలరు, మేము పుస్తకాలు వితరణ చేస్తాం. ఈ కృష్ణా కాన్షియస్ అనేటువంటి మిషన్లో ఏ నట్టు బోల్టు ఎక్కడ ఫిట్ అవుతుందో మనం తెలుసుకొని అక్కడ ఫిట్ అయిపోయి ఈ మిషన్ రన్ అవుతూ ఉండాలి ఎప్పుడు, ఈ మానవాళిని ఉద్ధరింపజేయడానికి. ఈ మానవాళిని ఉద్ధరింపజేయడానికి ఎప్పుడు రన్ అవుతుండాలి ఈ మిషన్. ఆ మిషనరీ జీలు ఉండాలా, ఇది ముందుకు తీసుకెళ్లాలా. అది తీసుకెళ్లడం వల్ల ఏంటి అంటే అప్రయత్నంగా మనం కూడా ఉద్ధరింపబడతాము. మనకు తెలియకుండానే వీఆర్ ప్రోగ్రెసింగ్. వెళ్ళిపోయాం, కీర్తన చేశాం. కీర్తన చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన సేవలో ఎప్పుడైతే నిమగ్నం అవుతామో ఆటోమేటిక్గా పురోభివృద్ధిని సాధిస్తాం. ఇంకొక ఆయన ప్రసాదాలు వండి చక్కగా నైవేద్యం పెట్టి పంచాం. ఆ వండిన వ్యక్తి ఇంకొక ఆయనకి సర్వీస్ అంటే ఇష్టం. మనకేంటి అంటే మొదట తినడం ఇష్టం, ఐటమ్స్ మిస్ అవుతాం, లాస్ట్లో ఉంటాయో ఉండవో. కానీ సర్వింగ్లో ఉన్న మాధుర్యం దేంట్లో ఉంది? ఎంతో అంటే కృష్ణతత్వాన్ని స్పీచ్ ద్వారా ఇవ్వడం ఒకటి, ప్రసాదం ద్వారా ఇవ్వడం ఒకటి, కీర్తన ద్వారా ఇవ్వడం ఒకటి, ఎన్నో రకాలు కృష్ణుని ఇవ్వడం. వాటన్నిట్లో మనం ఎప్పుడైతే నిమగ్నం అవుతామో, ఎంత కృష్ణుని ఇతరులకు ఇస్తామో అంత మనం కృష్ణుని పొందుతాం. సో ఈ మిషన్లో ఇవన్నీ ఆలోచించుకుంటే ఏదో మెకానికల్గా కష్టంగా వచ్చాం, ఒక హారతి ఇచ్చాం, లేకపోతే ఒక దాంట్లో పాల్గొన్నాం, ఒక దాంట్లో అరే దీన్ని ఎట్ట ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మనం ఎంత చేస్తున్నాం. ఎంతమంది జీవుల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎప్పుడైనా డివోటీస్, ప్రభు వారానికి ఒక రోజు నగర సంకీర్తన ప్లాన్ చేసుకుందాం ప్రభు, ఏమన్నా డిస్కషన్ జరిగిందా? ఏదైనా హౌస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం, ఏదైనా కాలనీలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం, డిస్కషన్ జరిగిందా? పుస్తకాలు వితరణ చేస్తాం, ఆ పుస్తకం అనేది ఏదో చదవబట్టే కదా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ భాగ్యాన్ని నలుగురికి కలిగించాలా, పుస్తక వితరణకి వెళ్దాం. ఒకరోజు ఏదన్నా ఒక టెంపుల్లో ఫెస్టివల్ జరుగుద్ది, జనాలు ఎక్కువ వస్తారు, ఒక నలుగురం కలిసి, మనకు వాహనాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కొన్ని పుస్తకాలు తీసుకెళ్లి అక్కడ ఒక 2 గంటల పుస్తక వితరణ చేసి వద్దాం. అస్సలు ఆయన ఒక్కడు ఎంత ఆలోచన చేస్తే విశ్వవ్యాప్తమైంది. మనం ఇంతమంది అంత మెడిటేట్ చేస్తే ఇంకెంత వ్యాప్తి చెందుద్ది. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. భక్తుడు ఏంటి అంటే ఏం చెయ్యాలా, గుణగణాలు, కర్మలు, అవతరణములు, ఇవన్నీ ఆ వాక్కుని దానికి వినియోగించాలా. మన వాక్కుని ఆయన గుణగణాలు, ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మలు, వాటిని మనం ప్రాపగేట్ చేయడానికి వినియోగిస్తే అది సమాజానికి జీవం పోసినట్టు అని చెప్తున్నారు.
ప్రాపంచికమైనటువంటి మాటలు కనుక మాట్లాడితే శవాలంకరణ అంటున్నారు. శవాలంకరణ. సో మనం శవాలంకరణ చేద్దామా, లేకపోతే సమాజానికి జీవం పోస్తామా? సమాజానికి జీవం పోయడం అంటే ఏంటి? భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తించాలా, ఆయన జన్మను కీర్తించాలా, ఆయన రూపాన్ని కీర్తించాలా, అది జీవం పోసేది సమాజానికి. మనం ఇక్కడుండి కూడా ఆ పని చేయకపోతే ఇక్కడ కూడా మనం శవాలంకరణే. జగద్గురు చీల ప్రభుపాదికి అనగానే అయిపోయింది. బయటకు వచ్చేస్తాం భాగవతం దీంట్లో భావన నుంచి ప్రాపంచిక భోగవత భావనలోకి వచ్చేసి ఇమీడియట్ గానే ఏం ప్రభు నిన్న ప్రసాదం సరిగ్గా లేదంట కదా, ఏన్ని చెప్పినా అంతే ప్రభు. ఇంకా అక్కడి నుంచి అట్ట 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 ఎటో వెళ్ళిపోతుంది. అందనంత దూరానికి వెళ్ళిపోతుంది. సో భాగవతం మనకు ఒక డైరెక్షన్, ఏం చేయాలరా నాయనా మనం. సో ఈ శ్లోకం ఖచ్చితంగా భగవంతుని యొక్క సందేశాన్ని వాక్కు రూపంలో సమాజంలో స్ప్రెడ్ చేయాలా, అదే సమాజానికి జీవం అని చెప్తున్నారు. ప్రాపంచికమైనటువంటి వాక్కుని మనం స్ప్రెడ్ చేస్తే అది శవానికి అలంకరణ అన్నారు. దీన్ని బట్టి మనం మెడిటేషన్ అంతా కూడా దీన్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలి అనే దాని మీద ఉండాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? మామూలుగా హరే కృష్ణ ప్రభుజీని అడిగేస్తున్నాం. వాస్తవానికి భాగవతాలు ఏం చెప్తుందంటే డైరెక్ట్ గా అడగకుండా 2-4 శ్లోకాలు చూపించాలి. అలాగే నేను కూడా మిమ్మల్ని అడగచ్చు. నెంబర్ 1, ఈ ఆర్థిక అభివృద్ధికి ఆధ్యాత్మిక రెండు మంత్రం పొందాలి. ఆర్థికంగా మన అభివృద్ధి ఎందుకంటే ఆధ్యాత్మిక అభివృద్ధి చదవాలి. దానికి ఏం చేయాలి? ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తే అప్రయత్నంగా భౌతిక విషయాలు అనుసరిస్తాయి. ధ్రువుడు తన తండ్రి తాత కన్నా పెద్ద సామ్రాజ్యాన్ని పొందాలనే ఉద్దేశంతో తపస్సు చేశాడు. భగవంతుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ భగవంతుడిని చూసిన తర్వాత ఆయనలో కలిగిన రియలైజేషన్ ఏంటి అంటే, ఏం కావాలయ్యా అన్నాడు భగవంతుడు. అంటే ధ్రువుడు అన్నాడు, పగిలిన గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను, వజ్రం లాంటి మీరు దొరికారు, ఇంకా నాకు గాజు పెంకులతో పనే ఉంది అన్నాడు. వజ్రం లాంటి మీరు దొరికారు, నాకు పగిలిన గాజు పెంకులతో పనే ఉందన్నాడు. ఎప్పుడైతే మనకు ఆ రియలైజేషన్ వస్తుందో, నేనే కావాలన్నాడని చెప్పి ధ్రువుడికి ధ్రువలోకం ఇవ్వకుండా వదలలేదు భగవంతుడు. ధ్రువలోకం ఇచ్చినా కానీ నా మీదే ధ్యానం ఉంటుంది, ఆ స్థాయికి ఎదిగిపోయాడని చెప్పి ఆయన్ని ఇచ్చాడు, ధ్రువలోకాన్ని కూడా ఇచ్చాడు. మనం కూడా అంత చైతన్యంలో స్థిరమైతే ఈ ప్రపంచాన్ని మన చేతిలో పెడతాడు. ప్రభుపాదుల వరకు పెట్టలేదు, ఆ ప్రపంచాన్ని చేతిలో పెట్టాడు ప్రభుపాదులు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు ఏదైనా కానీ శ్లోకం చెప్పి అడగచ్చా అంటే అక్కడ భావన ఒకటే, శ్లోకం ఆవశ్యకత ఉందా? ఒక్కోసారి మైండ్ ఎంత ట్రిక్ చేస్తుంది అంటే, నాకు 2 శ్లోకాలు తెలుసు అనేదేదో ఒక భావనలో చెప్పడమా, లేకపోతే నిజంగా ఆ యొక్క కంటెస్ట్కి సంబంధించి కనెక్ట్ అవుతుందా శ్లోకం? ఏదైనా ఇక్కడ భావనే. మన లోపల భావన ఏదో నాకు జ్ఞానం ఉంది అనుకునేటట్టునా, లేకపోతే యాక్చువల్గా ఏంటి అంటే, ప్రశ్న ఎప్పుడు కూడా తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. శరణాగతి పొంది సేవలు చేసుకొని తెలుసుకోవాలా, తెలియపరచాలా కాదు, తెలుసుకోవాలా. మన జ్ఞానం తెలియపరచడానికి ప్రశ్న కాదు, జ్ఞానం తెలుసుకునేదాన్ని. సో ఎప్పుడు భావోగ్రాహి జనార్దన, భగవంతుడు మనలో భావన చూస్తాడు. సో వీఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ అవర్ భావన. మనకు మన భావనకి ఎదుటోళ్ళు చెప్పేది కాదు, మన లోపల ఏం భావన ఉందో దాన్ని బట్టి ముందుకెళ్తాం, అంతేనా?
ఇంకేమైనా సందేహం ఉంది? గ్యాప్ లేకుండా యాక్టివిటీస్ స్పెషల్ యాక్టివిటీస్ ఉండాలి. ఇప్పుడు వ్యాపారం చేస్తాం, ఉద్యోగం చేస్తాం, మనం వాళ్ళ ప్రశ్న ఏంటి అంటే, ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, గ్యాప్ లేకుండా భక్తిలో ఉండాలా అంటారు, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటిది డౌట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏంటి అంటే భక్తిలో ఉన్నాము, మనం ఇక్కడ కూర్చొని బయట ఆలోచిస్తూ ఉన్నాం. వాళ్ళు అక్కడ వ్యాపారం చేస్తా గల్లా పెట్టి ముందు కూర్చొని, ఒరే ఈరోజు భాగవతం క్లాస్ మంచిగా ఉండొచ్చేమో, నేను మిస్ అయ్యాను అని చెప్పి వాళ్ళ ధ్యానం ఇక్కడ ఉంది. ప్రదేశం ఎక్కడున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, నీ ధ్యానం ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. మనం ఇక్కడ కూర్చొని బయట విషయాల పట్ల ధ్యానిస్తూ ఉండొచ్చు, వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ ధ్యానిస్తూ ఉండొచ్చు. సో ప్రభుపాదులు వారు బెస్ట్ ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, అంటే అది కొంచెం మంచి ఉదాహరణ కాదు, కానీ అక్కడ సందర్భానికి ఇముడుతుంది. అందుకని చెప్పి ఏంటి ఆయన చెప్పారు అంటే, ఒక స్త్రీ పరపురుషుడితో సంబంధం ఏర్పరచుకుంటే ఆమె ఇంట్లో పనులు చేస్తున్నా కానీ ఆమె ధ్యానం అంతా కూడా ఆ పరపురుషుడి మీద ఉంది. అట్లాగే ఆ పరమ పురుషుడి మీద మనం ఆకర్షణ పెట్టుకుంటే మనం ఎక్కడున్నా కానీ ఆయన ధ్యానం ఆ పరమ పురుషుడి మీదే ఉంది. అది ప్రాక్టీస్ చేయాలా, దానికోసం వచ్చాం మనం. వచ్చిన వ్యాపారం అది డివియేట్ కాకూడదు. మనం వచ్చింది దానికి. మనమేదో ఆ బ్రహ్మచారి లాగా గురుగారు చెప్పారు, ఒరే నాయన భగవద్గీత బాగా చదువు అన్నాడు. ఆయన సరేనని చెప్పి భగవద్గీత చదవడం మొదలు పెట్టాడు. ఆయనకున్న ఒక డ్రెస్ ఉతికి ఆరేసుకున్నాడు. అది ఆరే వరకు కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చిందే అని ఆలోచించాడు. మనసు ఎట్లా మనిషిని ట్రిక్ చేస్తానే దానికి బెస్ట్ ఉదాహరణ అది. ఒరే బట్టలు ఆరే వరకు టైం వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది, తర్వాత ఎంత వేస్ట్, జీవితమే వేస్ట్ అయిపోయింది. ఆయన ఏం చేశాడు, ఎవరో ప్రజనాథ్ ప్రభు దానాలు అప్పుడప్పుడు ఇస్తుంటాడంట. ప్రభుజీ నాకు బట్టలు ఒకటే ఉంది ప్రభు, మీరు కొంచెం ఏమన్నా దానం ఇవ్వన్నా. ఆయన కరుణతోటి ఒకటేందా 2 జతలు తీసుకొని 2 జతలు ఇచ్చేసాడు. ఆ బ్రహ్మచారికి ఎవరో 1 జతే ఇచ్చాడు. ప్రభు కొంచెం మెర్సిఫుల్ 2 జతలు ఇచ్చాడు. ఈయన ఇప్పుడు 1 జత బీరువా కోసం పెట్టుకునేదానికి, ఇంకో జత ఉతికారేశాడు. ఉతికారేస్తే ఎలుగు కొరికేసింది దాన్ని. ఒరే 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 ఎలుగు కొరికేసింది, ఎలుకల బారి నుంచి నా దోవతిని కాపాడుకోవాలంటే ఒక పిల్లి ఉండాలనుకున్నాడు. ఆయన పిల్లిని తెచ్చుకున్నాడు. ఆ పిల్లి బాగానే ఉంది కానీ ఎలుక రానిట్లేదు, మియా మియా అని చెప్పి గోలు పెట్టేస్తుంది. దానికి పాలు పట్టియాలా. ఒరే ఇప్పుడు దీనికి పాలు పట్టియాలంటే ఏం చేయాలా, ఒక ఆవును తెచ్చుకోవాలా. ఆవును తెచ్చుకున్నాడు. పిల్లి మియాం కన్నా ఆవు అంబా ఎక్కువ ఉంది. మరి దీన్ని చూసుకోవాలంటే నా ఒక్కడి వల్ల ఎక్కడ వద్ది, ఈ ఆవును చూసుకోవాలంటే నేను భక్తి చేయాలన్నా ఆవును చూసుకోవాలన్నా. ఇప్పుడు ఒక ఇల్లాలు ఉంటే ఇల్లు చక్కబెట్టేస్తుంది, ఇల్లు చక్కబెట్టడం కానీ ఈయన చక్కబెట్టేస్తుంది. ఇల్లు చక్కబెట్టేస్తుంది అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఆయన కాలక్రమంలో 6 మంది పిల్లలు. ఒకటి కుడి భుజం, ఒకటి ఎడం భుజం, ఒకటి నెత్తిన, ఒకటి పొట్టకి, ఒకటి కాలుకి, అందరు ఇటు పట్టిన నాయనా నాయనా అని చెప్పి మీద పడి చంపేస్తున్నారు. వీడికి పిచ్చి పట్టిపోయింది, ఏం అర్థం కాలేదు. ప్రభుపాదులు వారు చెప్తారు, పంచేంద్రియాలు మనసు బుద్ధి అహంకారం 8 ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేసుకోలేక అరే పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటే నీ 8తో పాటు భార్య యొక్క 8 యాడ్ అయ్యి, కాలక్రమంలో పుట్టినోడు 8 యాడ్ అయ్యి, మనం ఓవర్ ఎంతూజియాజంలో ఉంటే ఇంకోటి యాడ్ అవుతాడు. సో 8 యాడ్ అవ్వకుండా పోతే వీడి పరిస్థితి ఏంటి? మొదట అసలు 8 నేను ఆధీనంలో పెట్టుకోలేనని చెప్పి ఏదో ఒక ప్రయత్నం చేశాడు. వీడికి 6 మంది పుట్టారు. దిక్కుదోచల పిచ్చి పట్టిపోయింది, పెద్ద గడ్డం. ఆయన చినిగిన బట్టలు కొంచెం చినుగుంటే ఆ పిల్లకాయలందరూ ఏలు పెట్టి గెలికి దాన్ని కొంచెం పెద్ద చేసి చినిగిన బట్టలు అన్ని వేసుకొని చెట్టు కింద అటు కూర్చొని ఉన్నాడు. గురువుగారు తీర్థయాత్రల నుంచి వచ్చారు. ఇంతకుముందు తీర్థయాత్రలు అంటే సంవత్సరాలు గడిచిపోయాయి. వచ్చి అయ్యా బాబు నాకు శిష్యుడు ఉండాలని ఆయన ఇక్కడ అన్నాడు. గురుగారు చూడగానే గురూజీ అంటే కాళ్ళ మీద పడ్డాడు. ఎవరయ్యా నేను గురువు అంటున్నావు అన్నాడు. ఎవరంటారు? ఏంటి గురువు గారు, నేను మీ శిష్యుడిని అన్నాడు. ఒరే నా శిష్యుడు వేడురా నాయన, వాడికి భగవద్గీత చదువుకోమని చెప్పాను అన్నాడు. భగవద్గీత చదివేటప్పుడు టైం వేస్ట్ కాకూడదని చిరు ప్రయత్నం చేశాను, దాని రిజల్ట్ టైపింది అన్నాడు.
ఆ? దాని రిజల్ట్ అట్ అయిపోయింది అన్నాడు. సో మనం ఏంటి అంటే ఈ యొక్క డీవియేషన్స్ అనేటి మనసు కల్పిస్తూ ఉంటుంది. ఇది కాదు, ఇది చెయ్యి, ఇది చేస్తే బాగా భక్తి చేసుకోవచ్చాయి. ఓరే నాయన, ప్రస్తుతానికి ఏంటి మనం కేర్ఫుల్గా ఏది మనల్ని డీవియేట్ చేస్తుంది, భగవంతుడి నుంచి ఏది మనల్ని దూరం తీసుకెళ్తుంది. నిన్ను నువ్వు రక్షించుకోకపోతే ఎవడు రక్షించలేడు. ఇక్కడ ఒకటే చెప్తున్నారు, ఇవన్నీ చేస్తేనే నీకు మోక్షం ఉద్ధరింపబడతావు, లేకపోతే మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచంలో ఈ బాధలన్నీ అనుభవించాలి. సో ప్రభుపాదులు వారు పదే పదే చెప్పేవారు, దోస్ హూ వాంట్స్ టు హెల్ప్ దెమ్ సెల్ఫ్ గాడ్ విల్ హెల్ప్ దెమ్ అన్నారు. ఎవడు వాడిని ఉద్ధరింపజేసుకోవాలనుకుంటే భగవంతుడు వాడికి సహాయం చేస్తాడు. నీలో ఉండాలా. మరి ఇవన్నీ ఎందుకు? ఖచ్చితంగా మాయ మనల్ని ఆవహించేస్తుంది. సుగ్రీవుడు కూడా చతుర్మాసం అయిపోయిన తర్వాత రాముల వారి సేవలోకి వస్తానన్నాడు. రాముల వారి సేవలోకి వస్తాన్నాడు. కానీ రాముల వారేమో చతుర్మాస వ్రతం చేసుకుని ఆయన తపస్సు చేస్తుంటే సుగ్రీవుడు దొరికింది ఛాన్స్ అని చెప్పి 4 నెలలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఎంజాయ్ చేయడంలో మర్చిపోయాడు, స్వామివారికి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు, ఆ మోహంలో మర్చిపోయాడు. మళ్ళా ఎవరు ఆది గురువు? ఎవరు? లక్ష్మణుడే వచ్చాడు. వచ్చి ధనుష్టంకారావం చేశాడు. ఆ ధనుష్టంకారావానికి ప్రళయం వచ్చినట్టు అయిపోయింది. అప్పుడు ఇంద్రియాల్లోకి వచ్చాడు. ఒరే నేను తప్పు చేశానని అదరాబదరా అన్ని సర్దుకొని పరిగెత్తుకొని వచ్చాడు. స్వామి క్షమించండి, క్షమించండి. ఏమో మాట తప్పావు. ఏదో ఒకరోజు ఇష్టం లేకపోయినా ప్రవచనానికి వచ్చి కూర్చున్నాం, ఆ రోజు కొంచెం స్ట్రాంగ్ గా తగిలింది. అర్థం చేసుకోవాలా, ఇది ఈ కూర్చుని చెప్పిన వ్యక్తి కాదు, లక్ష్మణుని యొక్క ధనుష్టంకారావం. అది గుర్తు తెచ్చుకోవాలా. అది ఆది గురువు నుంచి వచ్చింది సందేశం, మన వాళ్ళని మేల్కొల్పడానికి. అట కాకుండా మీరు ఎన్నిసార్లన్నా ధనుష్టంకారావాలు చేసుకోండి, నేను ఉన్నట్టే ఉంటానంటే నీ కర్మ. నాకు అస్సలేమి చలనం ఉండదు, నీ కర్మ. సో అందుకని మనం ప్రదేశం అనేది కాదు, ఎక్కడున్నా కానీ ఆ కృష్ణుని యొక్క ధ్యానంలో ఉన్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు, కానీ సెల్ ఫోన్ పెట్టుకొని ఇంటా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ 20-30 మందికి చెప్తున్నా రోజు. సాయంత్రం అయితే 1000 మంది, 1500 మంది, 2000 మంది కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా చూస్తున్నారంటే వాళ్ళు పనులు చేసుకుంటూ కూడా చూస్తున్నారు పెట్టుకొని. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళందరూ ఫీల్ అవుతుంటారు. ఎప్పుడప్పుడు కాల్ చేసి మెసేజ్లు పెడతారనమాట, ప్రభుజీ మేము ప్రత్యక్షంగా వినలేకపోతున్నాం, ఫోన్లోనే వింటున్నాం, అది ఇది. సో ఆ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఎంత సత్యం తెలుసుకున్న తర్వాత ఇంకా నేను సీరియస్నెస్ గా భగవంతుని చేరుకునే దానికి ప్రయత్నం చేయలేదు అంటే ఎవరి లోపం? అది నీ కర్మ, నువ్వు తెచ్చుకోవాలి దానికి. లేకపోతే మళ్ళా ఈ జన్మలు అనుభవించింది చాలదా? రోగాలు వచ్చి అనుభవించాం, ఆర్థిక ఇబ్బందులు వచ్చి అనుభవించాం, పిల్లల మాటనికి అనుభవించాం, భార్యాభర్తల మధ్య గొడవలు, స్నేహితులతో గొడవలు, రకరకాలు ఆధ్యాత్మికాది, భౌతికాది, దైవిక క్లేశాలు ఎన్నో అనుభవించాం. ఇవన్నీ అనుభవించిన తర్వాత ఇంకా సూపర్గా ఉంది, నేను ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే వాడికన్నా మూర్ఖుడు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరుంటారు? నిన్న ఆ పులి కూడా ఎక్కడో పోయి ఒక కొట్టంలో దాంకునిందంట. 3 గంటలు 4 గంటలు లోపల ఉండింది. దానికి అనిపించింది, ఈ లోపల నేను 3 గంటలు స్వేచ్ఛ లేకుండా ఇటు ఉండడం ఏంటి, స్వేచ్ఛ కావాలి నాకు, వెళ్ళిపోవాలని. బయటకు వచ్చింది, పట్టేసుకున్నారు పాపం. మనం కూడా ఈ ప్రపంచంలో కర్మబద్ధులమై ఎంతకాలం ఉంటాం? విముక్తి కావాలి నాకు, బయటకు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? విముక్తి కావాలంటే ఆ ముక్తి ఇచ్చేటువంటి ముకుందుని పాదపద్మాలు గట్టిగా పట్టుకోవాలి. నేను లేదు, ఈ లోపలే ఉంటాను. ఓకే, ఉండు. అది 3-4 గంటలకు రియలైజేషన్ వచ్చింది, బయటకు పెరిగింది. మనం ఎన్నో జన్మల నుంచి రియలైజేషన్ రావట్లా, బయటపడాలి ఈ కుళ్ళు ప్రపంచం నుంచి అని చెప్పి. సో ప్రభుపాదులు వారు పదే పదే చెప్పారు, దోస్ హూ వాంట్స్ టు హెల్ప్ దెమ్ సెల్ఫ్ గాడ్ విల్ హెల్ప్ దెమ్. మనలో హృదయంలో కలగాలి, నేను ఈ దుఃఖాలయం నుంచి బయటపడాలా అనేటువంటిది లోపల కలగాలి. కలిగితేనే ఉద్ధరింపబడు. మీరేదో అడగారు నెక్స్ట్ గా. చాలా చాలా భగవంతుడు చాలా చాలా ప్రియమైన లాస్ట్ కి ఆయన తప్పు మారిందా
అది కొంచెం వ్యతిరేకంగా నాకు ఈ సంవత్సరం అక్రూరుల వారు ఆయన గొప్ప భక్తుడైనప్పటికీ కూడా వందనం అనే దానికి ఉత్తమ ఉదాహరణ అక్రూరుల వారు. ఈ గోపికా స్త్రీలు కృష్ణుణ్ణి బలరాముణ్ణి బృందావనం నుంచి మధురకు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన పట్ల కలత చెందారంట. అది అపరాధంగా మారి ఆయన సమంతకమణి కుట్ర విషయంలో భాగస్వామి అయ్యేటువంటి పరిస్థితికి ఆయన చైతన్యం దిగజారింది అని చెప్పి భాగవతంలో ప్రభుపాదుల వారు వివరిస్తారు. అందుకని మనం ఎంత గొప్ప వ్యక్తులమైనప్పటికీ కూడా భక్తులకి అపరాధం చేయకూడదు, దానివల్ల బుద్ధి భ్రమిస్తుంది మనకు. అది ఆయన వాళ్ళని అసంతృప్తి పరిచారు. ఆ గోపికల్ని బృందావనం నుంచి మధురకు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు అసంతృప్తి చెందిన దానికి ఈయన బుద్ధి భ్రమించింది. అందుకని ఆ కుట్రలో భాగస్వామ్యం అయ్యారు, సమంతకమణి కుట్రలో. అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, రాధా పార్థసారథి కి, రాధాకృష్ణ చంద్ర కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌర్ నితాయ్ కి, నితాయ్ గౌర్ ప్రేమ